కుక్క తోక కాదు, కుక్క అరుపు. చిన్నగాడు గ్యారంటీగా ఇక్కడెక్కడ ఉంటాడు. మాస్టర్ చాయ్ బ్రేక్. చల్ చల్. ఓకే మాస్టర్, ఎవరో మనల్ని ఫాలో అవుతున్నారు. బీ కేర్ఫుల్. కమ్ ఆన్ మూవ్ యు బిచ్. నీ కర్మరా. ఛ, తప్పు. అక్కడ రైట్ తీసుకోవాల్సింది. నీ మాట వినొచ్చాను. రవి ఫినిష్. వాళ్ళు వాటర్లోకి వెళ్ళారు. నాకు సెంట్ పట్టడం రాదు. సారీ మాస్టర్. మాస్టర్ ఇప్పుడు చిన్న చాయ్ బ్రేక్ తీసుకొచ్చా. కంప్లైంట్ కెప్టెన్. వీడి పని అయిపోయింది, మన పని అయిపోయింది. చిన్న సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎక్కడికి వెళ్ళాడు చిన్న? డిప్రెషన్లో ఉన్నట్టున్నాడు. చిన్న మరీ అంత బాధపడకు. బతుకుంటే మళ్ళీ ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. ఎక్కడికి వెళ్తున్నావు చూసొద్దాం. ఓ చూసుకున్నాను. వచ్చా ఉచ్ఛవాసన. మనకి బట్టల వాసన, బూట్ల వాసన ట్రైనింగ్ లేదు, కానీ ఉచ్ఛవాసన ఏముంది? నేను జీవితంలో వాటి మధ్య పెరిగింది. ఆ కెప్టెన్ గాడు క్లూలు పెట్టేటప్పుడు ఇక్కడెక్కడో ఉచ్చిపోసి ఉండాలి. దేవుడా దేవుడా, వాడు ఎక్కడ ఉచ్చిపోసాడో చూపెట్టవా ప్లీజ్? చిన్నకి ప్రామిస్ చేశాను, ఈ ఒక్క హెల్ప్ చేసి. చిన్న ఇప్పుడు చూపిస్తా వీధి కుక్క తడాక అంటే ఏంటో. అన్నా దొరికిందన్నా, దొరికింది. ఇంటి కొట్టి అరుతున్నావు, నాలుగు కుక్క అయిపోయింది కదా. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మాట్లాడు. నేను ఇవాళ నుంచి ప్రియని ప్రేమించబోతున్నాను. చేసే పని అయిపోతుంది. థ్యాంక్ యూ. కానీ దానికి ముఖ్యమైన 3 అర్హతలు ఉండాలి. ఏమిటా 3 అర్హతలు? మొదటిది మంచి పర్సనాలిటీ ఉండాలి. అది మనకెక్కడది. నెక్స్ట్ బాగా చదువుకుని ఉండాలి. నెక్స్ట్ నువ్వేం చదువుకున్నావు? అదే నెక్స్ట్ అని చెప్పానుగా. మూడోది ఇది ఉండాలి. ఇదంటే మంచి స్ట్రెంగ్త్ ఉండాలి. మన లెంగ్త్ లో ఎక్కువ కానీ స్ట్రెంగ్త్ లో కాదు. నాలుగోది నేను ఉండాలని చెప్పింది, 4 అని చెప్పలేదే. మాట్లాడకుండా అమ్మాయిని మర్చిపో. నేను తన్ని పెళ్లి చేసుకోపోతే చచ్చిపోదు. చేసుకుంటే తను చచ్చిపోతుంది. ఏంటేంటి పిచ్చోడా? ముందు ఆ అమ్మాయికి ఏవేవి ఇష్టమో తీసుకో, ఆ తర్వాత ఆ రూట్ లో వెళ్ళు. దెబ్బకి లైన్ క్లియర్ అవుతుంది. కరెక్ట్. అమ్మకి ఏది ఇష్టం? పోతలకి అయ్యా కుక్క లెక్క పనిచేస్తున్నా. ఆవులు కూడా కళ్ళకు చూపిస్తలేదు. ఒక 10 రూపాయలు తీసి కళ్ళకు చూపించి డబ్బాలు పడేరా. చూసుకో. గది కాదయ్యా జీతం. జీతమా? ఏంటి ఉన్నట్టుండి జీతం? అమ్మకేమో ఒంట్లో బాలే. సరే. చెల్లెలేమో వయసుకు వచ్చే. నాయనమ్మేమో సీరియస్ గా ఉండే. ఓహో, నీకు అత్తమ్మ ఎవరు లేరా? ఉంది కదా, అత్త కడుపుతూ ఉన్నది. ఉంటారా? అదేంటోరా, నా దగ్గర చేరిన వెంటనే చెల్లి పెద్ద మనిషి అవుతుంది, అమ్మకేమో ఒంటో సరిగ్గా ఉండదు, అత్తేమో ప్రెగ్నెంట్ అవుతుంది. మిగిలినప్పుడు బాగానే ఉంటారు. ఇప్పుడు నీకు అర్జెంటుగా జీతం కావాలా? అవు కదా. నిజంగా? నిజంగా. రాయ్, ఓ 10,000 ఇవ్వరా. ఈ నాలుగు బట్టి పని చేస్తున్నాం, 10 రూపాయలు పెంచడానికి చేతులు రాలేదు. ఏంట్రా మీ ఇద్దరు కలిసి యూనియన్ పెడతారా? ఎట్టమేంటి మరి. తీసుకోరా. మీ కాల్ముక్త చేతులు, మీరు చల్లగా ఉండాలి. ఇదిగోరా. ఏంట్రా చూస్తున్నావు? టెలిఫోన్ బిల్లు 3,500 కట్టాలి. ఇది కిరాణా కొట్టు బాకీ. ఆ పేపరోడికి పాలాడికి బిల్లు సెటిల్ చేసేస్తే ఇంకా 55 రూపాయలు మిగులుతాయి. అవి కట్టి నువ్వు తిరిగి తీసుకొచ్చిన తర్వాత నీకు ఎంత జీతం ఇవ్వాలో నేను నిర్ణయిస్తాను. అర్థమైందా? రాయ్, మంచి పాట పెట్టరా. నలుగురు ఆ పాట వినైనా కొట్టుకు రావాలి కదా. ఇటు సాంగ్ పెట్టు. సరేనండి. పెట్టు. ఏంట్రా ఇంకా లెక్క పెడుతున్నావు? 6 వెనుక తక్కువ. వెరీ గుడ్. మంచి పాట, మస్తు టచ్చింగ్ ఉన్నది కాదా? మరి నేను పోతా. రాయ్, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తాను అని చెప్పాలరా. అది కాదు, నేను పోతా. అలాగా? అవునే. సరిపో. నీ పేరు బికారి. ఏంట్రా ఇది? రాజేశ్వరి విలాసులో నా పేరు బికారి అని దేవులపల్లి వారు ఇంచక్క రాశారు. నువ్వేంట్రా నీ పేరు బికారి అని పడుతున్నావు? నేను ఇప్పుడు వాడింది కరెక్టేనయ్యా. సరే,
మీరన్నది కూడా కరెక్టేనయ్యా. అలాగా? అవునయ్యా. సరిపో. నా పేరు బికారి, నా దారి ఎడారి, నా పేరు బికారి, నా దారి. ప్లీజ్ గివ్ మీ కాస్ట్లీ సిగరెట్. ఇందాక వాట్? నో నో నో, టేక్. యుగ పురుషుడా, నీ లవ్ సీన్లన్నీ హనుమంత్ గాని ముందు మొత్తం బతాసి. ఏంట్రీ ఈ కంచం పెట్టావు? ఇది వెండి కంచం అయ్యా. అదే అడుగుతున్నాను, ఈ కంచంలో వడ్డిస్తావా? ఇంట్లో మరి బంగారు పళ్ళే లేవండి. బంగారు పళ్ళలో వడ్డిస్తే ఈ తలకాయ మాంసం కాదు, నీ తలకాయ మాంసం తింటాను. ఏంట్రా, కంచానికి కూడా దిక్కులేని వాడు అనుకుంటున్నారా మీరు? ఓయబ్బో, ఇది నాలాగే దేనికి పనికి రాకుంటుంది. ప్లాట్ఫారం మేడ్ ఇన్ రాజమండ్రి సెంట్రల్ జైలా? ఇది కంచం అనుకున్నారా? కాదు, వచ్చా జైలు వచ్చా. ఇది జైలు గ్లాసు. ఇన్నేళ్ళ నా జైలు జీవితంలో నా ఓన్ ప్రాపర్టీగా సంపాదించుకున్నాను. లైఫ్ లో ఒక్కసారి కమిట్ అయితే అది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తాను. అది పళ్ళమైనా సరే, పెళ్ళమైనా సరే. అర్థమైందిగా? కొట్టించు. ఏంట్రా ఇది? వేడి వేడి బిర్యానీ అయ్యా. బిర్యానీ కాదు, పాచిపోయిన అన్నం, పులిసిపోయిన కూరలు లేవా? ఆయన ఎందుకు ఇబ్బంది పెడతావు? పాచిపోయిన అన్నం ఉంటే పట్టరా. ఇందాకనే గేదెలు తాగి కుడిసెలు వేసానయ్య గారు. వెళ్ళి పట్టరా. ఆనం తినబట్టేరా పశువులు బలంగా ఉంటాయి, అది తినకనే మనుషులు శవాలా తయారవుతున్నారు. వెళ్ళు. అలాగే అయ్య గారు. పోయి అది జీవితంలో ఒక్కసారైనా తినాలరా. బాగుంది. ఇవాళ నుంచి గొడవలు గిడవలు క్రిమినల్ వ్యవహారాలు అన్ని ఫినిష్. ఇక సాంబా ఈజ్ బిజినెస్ మ్యాన్. సూటు బూటు వేసుకునే బిజినెస్ మ్యాన్. ఏమిటి దాదా బిజినెస్? ఏంటవుతున్నా? వెయిట్ 1 minute. బిజినెస్ మ్యాన్ 1 minute లో వచ్చేస్తా. సార్ సిలిండర్ ఉండరా, తీసుకెళ్ళకూడదు సార్. ఇస్తానంటున్నాను కదా. స్వామి, ఇప్పటికి నీ దయ వల్ల 2 జేబులు లాగించేశాను. 3ోది కూడా లాగించేశానంటే ఈ వేటికి డ్యూటీ దిగిపోయి ఏదైనా హోటల్కి వెళ్ళి హాయిగా మేసేయచ్చు.
కుర్రాడు దర్జాగా ఉన్నాడు, పర్సు కూడా దర్జాగానే ఉంటుంది. స్వామి మిగతా గందులు రేపు తెస్తాను. సారీ గురు, పొరపాటు అయిపోయింది. దాందే ఉందో శిష్య, ఏదైనా మన మంచికి. ఏంటి బిల్లు ఇవ్వడానికి డబ్బులు లేవా? మరి డబ్బులు లేకుండా లాగించేసావా? సార్ అది కాదు సార్. ఏది కాదు సార్? ప్లేట్ మీద ప్లేట్లు లేపేస్తున్నా ఉండాలి ఈ ఆలోచన. ఇక రెండే మార్గాలు, బనీని ప్యాంట్ ఇప్పిస్తావా, లేకపోతే రోజంతా పప్పు రుపుతావా? సార్ సార్ ఏదో ఒకటి తెలుసుకో. ఏమయ్యా, బిల్లు చెల్లించకపోతే చాలా దారుణం ఏర్పాటు చేశాడు మీ ప్రొపరేటరు. అంతేనండి, లేకపోతే ప్రతికేటు నా కొడుకు అప్పడంగా తింటానికి తయారవుతాడు. నిజమేలే, ఊరుకుంటే ఊరకొక్కలా పడి తినేస్తారు. అసలు నన్ను అడిగితే ఇలాంటి వాళ్ళని గుండు గీయించి గాడిని కూర్చోబెట్టి మెళ్ళలో బేవారసనా కొడుకున్న బోర్డు తగిలించి ఊరేగించాలి. ఈసారి చెల్లించడం అట్లాగే చేయించమని మా ప్రొపరేటర్ గారితో చెప్తానండి. సరే, నా బిల్లు ఏది? ఇదిగోండి. ఏమయ్యా ప్రొపరేటరు, నిన్నేదో పాత బాకీ ఇవ్వలేదని అల్లరి చేస్తావా? ఇప్పుడు నీ హోటలే కొనేస్తాను. రెడీయేనా? ఎక్కడదేమిటో, మన టైం బాగుంటే ఎక్కడెక్కడ ఉన్న డబ్బు మన జేబులోకి వచ్చి పడుతుంది. అంచేత మనకి మర్యాద ఇచ్చుకుంటుంటే మంచిది. నా పర్సులు ఏమిటి? పర్సులు పోయాయా? అవునయ్యా, 3 పర్సులు ఉండాలి. అందుకని బిల్లు ఇవ్వలేనంటావా నాయన? బిల్లు ఇందాక ఈయనగారే చెప్పారండి, బిల్లు ఇవ్వని నా కొడుకుని గుండు గీసి గాడి మీద ఊరేగించాలని. మంగళవాడి కబరెట్టమంటారు రేటి. నువ్వు ఉండవయ్యా బాబు, ఇలాంటి పరిస్థితి వస్తాను తెలియ కూశాను. ఇదిగో ప్రొపరేటరు, నీకు దండం పెడతాను. ఈసారికి నన్ను వదిలేవే బాబు, రేపు వచ్చి మొత్తం బాగా ఇచ్చేస్తా. అదేం కుదరదు, నీకు గుండె ఖాయం. లేకపోతే నా హోటల్ కొంటాన్ని పూజలు కొడతావా? ఇదిగో సప్లైరు, ఈయన కానీ లోపల తీసుకెళ్లి ఆ గుండు వ్యవహారం చూడు. వదలవయ్యా. ఇదిగో ప్రొపరేటరు, తీసేవయ్యా బాబు. వదలకండి, ఆ గుండు కార్యక్రమం ఏదో ప్రారంభిస్తే నేను చూసి ఆనందిస్తాను. గురు, నువ్వేనా రక్షించాలి. అది అలా దారిలోకి చూడు. నువ్వు కిలాడివైతే నేను జగత్ కిలాడిని. నువ్వు నా పర్స్ కొట్టేశావు, నేను టోటల్ గా నీ జేబుని ఖాళీ చేసేసా. సారీ గురు. ఇడియట్. గురు, ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం